లేవలే జొన్న రొట్టెలంటే చాలా మందికి ఇష్టం. కానీ అదంత పెద్ద ప్రాసెస్ ఎవరు చేస్తారు? చేయడం వీలు కాదు అనేసి చాలామంది దాన్ని స్కిప్ చేస్తారు. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్ ఉంది అని తెలిసి కూడా చాలామంది స్కిప్ చేస్తారు. కానీ నేను చూపించిన విధంగా మీరు చేశారంటే ఈజీ. ఈజీ వే అంటే ఈజీ వే అండి. ఇట్లా వేడి నీళ్ళలో పిండిలో వేడి నీళ్ళు వేసేసిన తర్వాత ఇలా కలిపి కొంచెం ఈవెన్గా మనం చపాతీ ఎలా కలుపుకుంటామో అలానే, కానీ చపాతీ మొత్తం ఒకటేసారి కలుపుతాం. కానీ ఇది కొంచెం కొంచెం తీసుకొని ఇలా కలుపుకొని చేతిలో ఈవెన్గా ఒక ముద్దలా చేసుకొని రౌండ్ బాల్లా చేసుకున్న తర్వాత చేత్తోనే ఇలా ఒక చపాతీ చిన్న సైజ్ చపాతీ చేసుకోవాలి. అది రాదు, కొంచెం వాటర్ వేసేసి ఇట్లా ఇట్లా రౌండ్గా చేసుకున్న తర్వాత మీ చేతులను బట్టి మీకు వీలుని బట్టి చాలా పెద్దగా కూడా అవుతుంది. దాని తర్వాత ఒక కవర్ మీద ఆయిల్ వేసిన తర్వాత ఆ చపాతీ మనం ఎలా చేతి మీద చేసుకున్నామో దాంతో ఇలా ఈవెన్గా ఒత్తుకుంటూ రావాలి. ఈవెన్ అంటే ఒక దగ్గర గట్టిగా అది కాకుండా స్లోగా మంచిగా నీట్గా ఒకటే ప్రెస్ ఇచ్చుకుంటూ రావాలి. అప్పట్లో మా వాళ్ళు ఇలా చేసేది. కానీ ఈ మధ్య కొంచెం ఫ్యాషను ఫాస్ట్గా అయిపోవాలి, బిజీ లైఫ్ ఇదంతా చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త ట్రిక్ కనుగొన్నాము. అది ఏంటంటే ఇట్లా ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, దాంతో ఇలా మనం చపాతీ పిండి రుద్దుకున్నట్టు రుద్దుకోవాలి అంతే. చపాతీ పిండి ఎలా రుద్దుకుంటామో అలా రుద్దుకొని ఇలా రౌండ్గా వస్తుంది. అది కూడా స్పీడ్గా ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా చెయ్యి మీద ఇలా తీసేసుకొని మనం వేడి వేడి పెనం మీద వేసుకోవాలి నీట్గా. భయపడొద్దు, ఏం కాదు. ఒక చపాతీ మిస్ అయితే నెక్స్ట్ చపాతీ బాగానే వస్తుంది. ఇలా రెండు వైపులా మంచిగా నీట్గా కాల్చుకోవాలి. పచ్చి పచ్చిగా కాల్చుకోవద్దు. మంచిగా కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. లైక్